హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నిన్నైతే ఏం వీడియో షూట్ చేయలేదు. అంటే మనకి వ్లాగ్ సంబంధించిందనమాట. నిన్న పచ్చిరొయ్యలు తీసుకొస్తే కర్రీ చేశాను అంతే. ఇంకా మార్నింగ్ అలా వ్లాగ్ పోస్ట్ చేశాను కాబట్టి మీరు చూసే ఉంటారు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి. అయితే ఇప్పుడే అన్నీ కూడా బుధవారం గురువారం ఇవ్వాల్సిన బ్లౌజులన్నీ కూడా ఈ రోజైతే కంప్లీట్ చేశాను. అంటే సండే రోజుని కంప్లీట్ చేశానండి. ఏం పెట్టుకోలేదండి, జస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తానికి 4 బ్లౌజులు కుట్టేశాను అనమాట. 4 బ్లౌజులు అంటే ఎంత తక్కువ తీసుకున్నా 800 అయితే వచ్చేస్తాయండి. అందుకనే మీతో చెప్తూ ఉంటానండి, యూట్యూబ్ బెస్టా లేదంటే టైలరింగ్ బెస్ట్ అని అడిగితే టైలరింగే బెస్ట్ అండి. టైలరింగ్ మన విద్య, ఎవ్వరు దోచుకోలేరు, ఎవరు కాంపిటీషన్ అవసరం లేదు. మనమే పోటీ అనుకుని ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, నెలకు ఒక 10,000 సంపాదించుకోవచ్చు. మీకు బయట వాళ్ళకి కుట్టే ఇంట్రెస్ట్ ఉంటేనే బయట వాళ్ళు కుట్టండి. లేదు మాకు బయట వాళ్ళు కుట్టాం, మాది మేము కుట్టుకోవాలనుకున్నా కూడా మీకు చాలా డబ్బులు కలిసి వస్తాయి తెలుసా. ఆల్ట్రేషన్కి ఇచ్చారనుకోండి, మీకు కనీసం ఒక 50 రూపాయలని కలిసి వస్తాయి. దీనికి పెద్దగా టైలరింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు, మిషన్ తొక్కడం వస్తే చాలు. మిషన్ తొక్కడం అంటే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదని, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ మాటే నేను 6 నెలల క్రితం చెప్తే ఒక సిస్టరు ఎంత నెగిటివ్గా కామెంట్ చేశారంటే, నీకంటే నాలెడ్జ్ ఉంది, నీకు వెనకాల మీ ఫాదర్ ఆ టైలర్స్ కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు. అసలు ఆల్ట్రేషన్ చేయడానికి అది ఫాదర్ టైలరింగ్ అవ్వడానికి అసలు సంబంధం ఉందా చెప్పండి? ఎవరింట్లో లేదు మిషను ఉంటే చాలండి. ఎంత పాత మిషన్ అయినా సరే సూదిలో దారం ఎక్కించడం అవి నేర్చుకుంటే చాలు. అవి నేర్చుకుంటానికైనా ఒక నెలైనా బయటకు వెళ్ళండి. పోనీ ఒక 4,000 3,000 ఇచ్చి అయితే 3 నెలలు నేర్పిస్తారు, 2 నెలలు నేర్పిస్తారు, కనీసం అది నేర్చుకుంటానికైనా వెళ్ళాలి. అయితే బయట నేర్చుకునేటప్పుడు ఫాస్ట్గా రావాలంటే నేను చిన్న టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ బయటికి వెళ్తున్నారు, ఒక 3,000 4,000 ఇచ్చారు. అయితే బయట అన్నీ నేర్పించారనమాట. ఏదో పైన నేర్పించి వదిలేస్తారు, అంత పర్ఫెక్ట్గా ఏం నేర్పించారు. యూట్యూబ్లో చెప్పినంతగా క్లియర్గా అయితే ఉండదండి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేశారనమాట, అప్పుడే అర్థమైంది. అయితే మీరేం చేస్తారంటే, అక్కడికి 1 అవర్ నేర్చుకున్నారనుకోండి, ఇంటి దగ్గర 3 గంటలు ప్రాక్టీస్ చేయాలి తెలుసా. 3 గంటలు. నేను ఒక వీడియో 10 సార్లు చూశాననుకోండి, ప్రాక్టీస్ చేయడానికి 20 సార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని. అందుకనే నాకు కొంచెము కష్టమైనా కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అనేది వచ్చింది. ఇంకా మీరు ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. అంటే బయట వెళ్ళి నేర్చుకున్నారనుకోండి, మీ కళ్ళతో చూస్తారు, మీరు చెవులతో వింటారు, డౌట్స్ అడగడానికి కూడా క్లారిటీగా నీట్గా మనిషి కనిపిస్తారు కదా నీకు ఎదుటుగా. కాబట్టి మీరు ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒక 5-6 సార్లైనా ప్రాక్టీస్ చేయాలండి. సూదిలో దారం ఎక్కించడం ఎలా ఏంటి అనేది ఒక వీడియో తీసుకుంటానని చెప్పండి వాళ్ళతోటి. మరి ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఈ మధ్యన వాళ్ళు ఎలా అనుకుంటారంటే, వీడియో తీస్తానంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళకి నేర్చేసుకుంటారేమో ఈ వీడియో చూసాను అనుకుంటారు. కానీ మనకి ఏంటంటే తొందరగా అర్థం కాదనమాట. నేను మీ స్టేజ్ నుంచి వచ్చాను కదా, నాకు అస్సలు అర్థమయ్యేది కాదు సూదిలో దారం ఎలా ఎక్కించాలి ఏంటనేది. వీడియోస్ చూసి నేర్చుకున్నాను తెలుసా. సూదిలో దారం ఎక్కించడం కూడా మర్చిపోయేదాన్ని, ఒక్కొక్కసారి గుర్తుండేది కాదు. దేని తర్వాత ఏది వెళ్ళాలి, ఏ సూది తర్వాత అంటే ఏ దారం తర్వాత ఏది, స్టెప్ బై స్టెప్ కూడా నాకు గుర్తుండేది కాదనమాట. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అయితే మీరు ఒక బయట నేర్చుకున్నారు, ఒక 3 నెలలు నేర్చుకున్నారు. ఆ 3 నెలల్లో ప్రతిరోజు ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తాము, వాళ్ళు సబ్జెక్ట్ చెప్తారు, ఇంటికి వచ్చి చదువుతాం కదా. ఎగ్జామ్స్ ఉన్నా కూడా లేకపోయినా కూడా ఎంతో కొంత చదువుతాం కదా, అలాగే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఏ మిషన్ బాగుంటుంది అక్క అని అడుగుతున్నారు. ఇంట్లో అయితే చాలు మాకు, బయట మేము ఏం కుట్టమనుకుంటే చిన్న మిషన్ ఉషా కానీ విద్య కానీ ఏదైనా బాగానే ఉంటుంది. విద్య బాగుంటుంది అనుకుంటా అండి. మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా విద్యా మిషన్సే. అదే మేము బయట వాళ్ళు కూడా కుడతాం అక్క, మేము జాక్ మిషన్ తీసుకున్నంత స్తోమత లేదనుకుంటే నాకు ఇదివరకు పాత మిషన్ ఉండేది, ఆ మిషన్ తీసుకోండి. బయట వాళ్ళు కూడా చక్కగా కుట్టుకుంటే ఒక 100 రూపాయలైనా మనకు వస్తాయి. మరీ ఎక్కువ కుట్టకండి. నాకేంటంటే చెప్పాలంటే నాకు అదొక పిచ్చిలా ఉంటుంది అనమాట. ఏదైనా అనుకుంటే అదొక పిచ్చిలా పట్టేసుకుంటాను. ఇదే కాదు, ఏదైనా అంతే. నేర్చేసుకోవాలి. ఎలాగైనా అన్ని రకాల బ్లౌజులు నేర్చుకోవాలి, అన్ని రకాలు కుట్టాలి, ఓ 10 రూపాయలనే నేను సంపాదించుకోవాలి అన్నట్టు పిచ్చి ఎక్కువైపోయి బాగా కసితోటి ఇంకా తెగ కుట్టేసేదానండి. రోజుకి 5 బ్లౌజులు అండి. ఇప్పుడు నేను నిన్న పిల్లల్ని చూసుకుంటేనే నేను 4 బ్లౌజులు కుట్టేసాను తెలుసా. కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా. మార్నింగ్ వచ్చేసి ఒక బ్లౌజ్, నైట్ ఒక బ్లౌజ్ కుట్టాలండి. నైట్ ఒక బ్లౌజ్ కుట్టాను. ఆ తర్వాత వచ్చేసి నా 3 బ్లౌజుల దాకా కుట్టాను దగ్గర. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే కుట్టేదాన్ని అనమాట. ఇంకా ఈ వీడియోస్ తీసినప్పటి నుంచి అస్సలు టైం అనేదే ఉండట్లేదు తెలుసా. ఎంత తినేస్తుందంటే టైము, స్టిచ్చింగ్ ఎంత అయితే తీసుకుంటున్నాం దానికి డబల్ టైం తినేస్తుందండి. అందుకనే పెద్ద మాస్టర్స్ వాళ్ళు యూట్యూబ్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చేయరనమాట. దాన్ని నమ్ముకుంటే ఇంకా ఇంట్లో తినడానికి కూడా ఉండదు తెలుసండి. అలా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి
డబ్బులు కనిపించేలా చేస్తుంది. నెల రోజుల దాకా డబ్బులు, నెల రోజుల్లో ఒక 5 రోజులు బాగా కనిపిస్తుందండి. బాగా అంటే అమ్మ వచ్చిందిరా బాబు కష్టానికి తగ్గట్టు ఫలితం అనుకునే టైంలో మళ్ళీ కిందకి పడేస్తుంది అనమాట. సో వీటిని నమ్ముకునే కన్నా మన వర్క్ని, అంటే నేను టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి టైలరింగ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు శారీస్ అమ్మితే శారీస్ ఏదైతే అది వాటిని నమ్ముకుంటేనే బెస్ట్ అండి, యూట్యూబ్ని నమ్ముకునే కన్నా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే అసలు ఆ వ్యూస్ రాక జనాలు పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టేసుకుంటున్నారండి. అసలు చాలా దిగజారిపోతున్నారనమాట. పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టేసుకుని వాళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయమేసేస్తుంది. 10% మంచి వీడియోస్ అయితే 90% వల్గర్ వీడియోసే ఉన్నాయి. ఎంత చిరాకు వస్తుందంటే మరి 10th క్లాస్ పిల్లలు వీడియోస్ పట్టుకున్నారనుకోండి, ఫోన్ పట్టుకుని వీడియోస్ చూసారనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ ఏజ్కి కొంచెం మంచి అవి ఇంకా తెలియవు కదా, ఆ ఏజ్లో అలా ఉంటుందన్నమాట. సో మనకి ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. నాకైతే అదే అనిపించింది. నిన్నైతే అసలు ఫోనే పట్టుకోలేదు తెలుసా. వీడియోస్ షూట్ చేద్దామన్నా కూడా వ్లాగ్ ఛానల్కి అసలు ఏమున్నాయి, అంత అస్తమానం మిషన్ మీదే ఉన్నాను కదా. సో వీడియో కూడా షూట్ చేయలేదు. చక్కగా పనులు అయితే ఎంత బాగా అయిపోయినాయో, చాలా ప్రెజర్ తగ్గిపోయింది. ఇంకా మనకి ఒక ఫ్రాకు కుట్టి సేల్ చేస్తానని చెప్పాను కదా. ఫస్ట్ మీకు చెప్తాను, లాంగ్ వీడియోస్లో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రేప్ లైనింగ్ అండి, 150 రూపాయలు 3 మీటర్లు తెచ్చాను. అయితే ఒరిజినల్ క్లాత్ హార్ట్ సింబల్ ఉంది కదా, అది 150 రూపాయలు పడిందండి నాకు. షిప్పింగ్తో కలిపి 150 పడింది. 4 మీటర్లు పైనే ఉంది. అంటే ఈ క్లాత్ అంత పడింది కదా, నెక్స్ట్ క్లాత్లు కూడా అంతే రేట్ ఉంటాయని మాత్రం అడగండి. దేని దానికి రేట్ వేరే ఉంటుంది. నేనైతే ₹1 కూడా వేసుకోనండి, ఎందుకంటే మీ వల్ల నాకు ఎంతో కొంత వస్తున్నాయి కదా అమౌంట్. ఇప్పుడు నేను వీడియో పెట్టాను అనుకోండి, కనీసం ₹40 వస్తాయండి, ఎంత చూడకపోయిన జనాలు. ఇంకా అంత కమర్షియల్గా ఉండకూడదనే నేనే అనమాట ఎంత అయితే తీసుకుంటున్నానో అంతగే అమ్ముతున్నాను. అది క్లాత్ అయితే మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇది 150, అది 150, 300. అయితే మీరు దూరంకి కొరియర్ చేయాలంటే ₹80 షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. యాక్చువల్గా ₹100 చెప్పారు అతను. అయితే నేనే బ్రతిమలాడి ₹80 మాట్లాడాను అనమాట. అయితే మొత్తానికి ₹380 అయితే ఉంటుందండి నేను డిజైన్ చేసిన ఫ్రాక్. ఇప్పుడు అయితే స్టిచ్చింగ్ కాస్ట్ మీ ఇష్టం అనమాట. మీలో ఎంతమంది కావాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, నాకు కావాలక్క నేను స్టిచ్చింగ్ కాస్ట్ ఇంత ఇస్తాను అంటే ₹380 కాకుండా ₹380 ఇవ్వాల్సిందే మీరు. ఎందుకంటే అది నేను పెట్టుబడి పెట్టాను కదా, ఆ డబ్బులు అనేవి క్లాత్కి. ₹380 అయితే కామన్. అది కాకుండా మీరు ఎంత స్టిచ్చింగ్కి ఇస్తారనేది మీ ఇష్టం అనమాట. ఎవరు ఎక్కువ ఇస్తే స్టిచ్చింగ్ కాస్ట్ వాళ్ళకి పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఒక రేట్ పెట్టారు, ఏ గ్రేడ్ పెట్టారనుకోండి, ఏ నెంబరు, ఇంకొకరు బి నెంబర్ పెట్టారు, ఇంకొక సి నెంబర్ పెట్టారు. ఎవరైతే ఒక ₹10, ₹20 ఎక్కువకి మాట్లాడతారో వాళ్ళకి ఇచ్చేస్తానమాట. ఇది ఒక రకమైన చెప్పాలంటే గివ్ అవే టైపే. యాక్చువల్గా నేను ఆ మోడల్కి ఓన్లీ స్టిచ్చింగ్కే 800 తీసుకుంటానండి, కానీ నేను అంత కాదు అడగట్లేదు. ఇది ఒక గివ్ అవే టైప్లో. నాకు కూడా కొంచెం తక్కువ కాస్ట్కే ఫ్యాబ్రిక్ అవన్నీ మన ఛానల్ ఏదో బాగుంది కాబట్టి ఇలాగా రికమెండ్ చేస్తూ ఉంటాను మ్యాట్స్ వాళ్ళని. అందుకని మనకి కొంచెం తక్కువ రేటుకి పంపిస్తారు. అదే రేటు మీకు కూడా ఇస్తానన్నమాట నేను, అంతే కాస్ట్ తోటి. సో ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను. నేనైతే అలాగే అనుకుంటున్నానండి, చూడాలి ఎంత దూరం వస్తుందో. ఏముందిలేండి, నేను కూడా అమ్మాయినే కాబట్టి అది ఎవరు తీసుకోపోతే నేనే వేసేసుకుంటాను అంతే. ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు, అయ్యో వీళ్ళు తీసుకోలేదని. చిన్నపిల్లలకైతేనే ఇంకా, చిన్నపిల్లలకి లేదనుకోండి ఇంకా ఉన్నారు కదా ఆడపిల్లలు మా ఇంట్లో తెలిసిన వాళ్ళకి ఇచ్చేయటమే మీకు వద్దు అనుకుంటే. ఇంకా అయిపోయిందండి నాకు ఇంట్లో పనులు అయితే. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవగానే టీ పెట్టేశాను, పాలు కూడా వేడి చేసేసాను. పిల్లలు ఈరోజు కూడా హాలిడే, అంబేద్కర్ జయంతి అంట, హాలిడే వచ్చింది. హాలిడే వచ్చిన తర్వాత ఇంకా మాకు తెలిసిందే కదా ఇంట్లో పనులు ఎలా ఉంటాయో. ఇదిగో బయట ఎంత గట్టిగా అరుస్తున్నారు చూడండి, అమ్మ అమ్మ అని. అలా ఉంటుంది. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఉండదండి, అంతలా ఉంటుంది అనమాట. ఇంకా టీ కాగుతూ ఉంది. పొద్దున్న లేవగానే టీ కావాలి టీ కావాలి టీ కావాలంటారు. అందుకనే లేవగానే నేను కొంచెం అక్కడ సగం కటింగ్ చేసేసుకున్నానండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ సగం ఇవ్వగానే ఇంకా పిల్లలు లేచారు. 6 గంటలకే లేచిపోయాను. ఎందుకంటే మనకి ఇంకా ప్రతి 1 అవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే టైం వేస్ట్ చేయకుండా మొత్తం కటింగ్ స్టిచ్చింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియోస్ పెడతానండి, ఎందుకంటే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదు కదా. ఏంటి వీడియోస్ తీస్తుంది ఏంటి పని పాట లేకుండా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు.
అందుకని చెప్పేసి నేను కుదిరితేనే కొన్ని మంచి మంచి క్లిప్స్ ఉంటేనే వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. 3 days ఉంటాం అక్కడ. వాయిస్ ఇవ్వడానికి కూడా ఉంటుందో లేదో తెలియదు. కొంచెం బయటకు వచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా మా వారు కూడా ఉంటారు కాబట్టి నాకు ఫుల్ సపోర్టు. అంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను చక్కగా ఏ మూలకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మా వారి సపోర్ట్ చాలా ఉంటుందండి. అందుకనే నేను ఇన్ని చేయగలుగుతున్నాను. లేదంటే అసలు చేయలేను. యాక్చువల్గా అయితే శుక్రవారం వెళ్ళి శనివారం వచ్చేద్దాము అని చెప్పానమాట. అంటే మ్యారేజ్ అయిపోయిన వెంటనే వచ్చేద్దామంటే వద్దులే, శనివారం ఆదివారం పిల్లలకు హాలిడే కదా, సో ఇంటికి వచ్చినా కూడా గోల గోల కింద ఉంటుంది, బయటికి ఎక్కడికి వెళ్ళటానికి కూడా ఉండదు, ఎండకి ఉండనిద్దాంలే, ఉందాము పిల్లలతో కలిపి అని అంటున్నారనమాట. చూడాలి. కొంచెం ఇడ్లీ పిండి ఉందండి, ఇంకా కొంచెం అట్టులాగా వేసేసాను అనమాట. తర్వాత దోశలు వేస్తాను. దోశలు వేసేసి ఇంకా టిఫిన్లు తినేసి సగం వరకు అయితే కుట్టేశానండి ఫ్రాకు, మిగతా సగం కుట్టేస్తాను. కుట్టిన తర్వాత తీరా బొమ్మకు వేస్తే సరిపోవట్లేదు. అంటే నాది బొమ్మ సైజు పెద్దది కదా, వీళ్ళు కుట్టిందేమో నా సైజు అనమాట. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశాను, అంటే ఫోన్ చేసి అడిగాను అనమాట, ఇది ఇలాగా బొమ్మకు వేస్తే సెట్ అవ్వట్లేదు, ఒకసారి నేను వేసుకుని వీడియోస్ చూపించానంటే అదేంట అలా అడుగుతున్నావు ఏంటక్క, వేసుకోండి ఏమవుతుంది, బయట ట్రయల్ వేసుకోవట్లేదా మేము, అలా ఫీల్ అవ్వకండి వేసుకోండి అన్నారు. అలాంటి వాళ్ళనే నాకు ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఏమీ లేవు ఈరోజు, మార్కెట్ మండే కదా, ఇంకా నేనైతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవి వచ్చేసి వంకాయలు కట్ చేసాను, నీళ్ళలో వేసేసాను. టమాటా పుదీనా చట్నీ చేస్తున్నానండి, టమాటా పుదీనా చట్నీ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కోసేసాను. ఉల్లిపాయలు ఒక 4-5 ఉల్లిపాయలు అయితే ఉన్నాయి. నాకైతే 2 తీసుకున్నాను. కర్రీ తినట్లేదు 2 పూట్ల కర్రీ తినక నాకు 2 సార్లు చేయాల్సి వస్తుంది. అయినా సమ్మర్ కదా, 2 సార్లు వండితేనే బెస్ట్ లేండి, పాడైపోతున్నాయి అయినా. ఇంకా టమాటాలు కూడా కట్ చేసేసుకోవాలి. టమాటాలు అయితే చట్నీలోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే, టమాటా కొంచెం ఏమోని పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, చింతపండు అవన్నీ కూడా మగ్గబెట్టిన తర్వాత మిక్సీ పట్టేస్తాను అంతే. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే 1-2 ఉల్లిపాయలు వేసానండి, ఇంకెక్కువ వేయలేదు. ఎక్కువ ఉల్లిపాయలు వేసినా కూడా టేస్ట్ బాగోట్లేదు అంటున్నారు. స్వీట్నెస్ వచ్చేసి కారం ఎక్కువ వేస్తుంటే పిల్లలు తినట్లేదు, అదొక బాధ నాకు. ఇంకా సన్నగా కట్ చేసానండి ఉల్లిపాయలు కూడాని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా కట్ చేసానండి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను ఆయిల్ వేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గానే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వరకు అయితే ఒక 1/4 కిలో దాకా మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని, మీరే వద్దన్నారు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు. కళ్ళు అయితే మండిపోతాయండి ఉల్లిపాయలు అయితే ఒక సిస్టర్ చెప్పారనమాట, అక్క ఇలా కట్ చేసేసి సగానికి పైన అంతా కూడా తొక్క తీసేసి వాటర్లో వేసేయండి అక్క, వెంటనే మీకు మంటలు రావంటే కొంతవరకు అయితే నాకైతే సొల్యూషన్ దొరికినట్టే, ఎందుకంటే మరీ పవర్ఫుల్గా ఉంది. ఇంకా పక్కన అట్టు కూడా అయిపోతుందండి. దీన్ని తిప్పేసి, కలర్ రాలేదు, ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉన్నా కూడా కలర్ రాదంట, బయట ఉంటేనే కలర్ వస్తుందంట. అయిపోయింది ఇది కూడా. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా తర్వాత కర్రీ కోసం అయితే కడాయి పెట్టానండి పక్కన. ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వంకాయలు అవన్నీ మగ్గబెట్టేశాను. వీడియో ఈసారి ఫాస్ట్గా పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ లేదనమాట. జస్ట్ మార్నింగ్ వరకే, ఇప్పుడు వరకు అయితే నేను ఫ్రాక్ కుట్టి పక్కన పెట్టాను, ఆ తర్వాత వీడియో అనేది షూట్ చేసామన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఫ్రాక్ కుట్టుకోవాలండి. ఇది కూడా బాగా ఇలా ఫ్రై అయిపోవాలి.
ఇలా మొత్తం మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసి మగ్గబెట్టుకుంటే బెస్ట్ కదా, తొందరగా మగ్గుతుంది. తర్వాత పసుపు కూడా వేసేసాను. పసుపు వేసేసి బాగా మగ్గబెట్టేసాను ఇలాగా. ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఇది అడుగంటేస్తుందండి, స్టీల్ కదా, అడుగంటేస్తుంది అనమాట. అందుకనే కదుపుతూ ఉంటున్నాను. మొన్న ఒక సిస్టర్ అడిగారండి, మీరు ఎక్కడ కట్ పీసెస్ తీసుకుంటున్నారా కానీ MADS మ్యాథ్స్ WORLD వరల్డ్ యూట్యూబ్ ఛానల్, మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ దాంట్లో తీసుకుంటున్నాను. దాంట్లో తీసుకుంటే మనకి కట్ పీసెస్ ఉంటాయి, మన పిల్లలకి కుట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. తక్కువ రేటుకు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీరు తీసుకోండి, చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తారు మనకి. మ్యాథ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్లోనే చూశానండి. చాలా జెన్యున్గా అనిపించింది. మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైపోతుంది కదా, అబ్బా చాలా జెన్యున్గా ఉన్నారు అని. ఇంకా నేను బుక్ చేశాను అనమాట. నేను బుక్ చేసినప్పుడు అసలు వాళ్ళకి నాకు ఛానల్ ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నేను చెప్పను బుక్ చేసుకున్నప్పుడు నాకు ఛానల్ ఉందండి, నేను రికమెండ్ చేస్తాను, నాకు కొంచెం తక్కువ రేటుకి ఇవ్వండి అసలు నేను అడగను. బుక్ చేసుకున్న తర్వాత డబ్బులన్నీ పే చేసేసిన తర్వాత అప్పుడు చెప్తానమాట, నాకు ఇలా ఛానల్ ఉంది అని. బాగుంటే మీకు రికమెండ్ చేస్తా అంటే థ్యాంక్స్ అని చెప్పారన్నమాట. అప్పుడు నాకు బాగా నచ్చిన తర్వాత రికమెండ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అసలు. అంత సీనియర్స్ అంటే కొంచెం నాకు ఎంతైనా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అసలు నేను అనుకోలేదు సిస్టర్ మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని. మంచి ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం తప్పలేదు కదండి. అప్పటి నుంచి మేము ఎక్కువ బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. అంటే క్లోజ్ అంటే రోజు ఏం మాట్లాడేసుకోము. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి రికమెండ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ పంపించారు. అవి కూడా చాలా బాగున్నాయి, మళ్ళీ రికమెండ్ చేశాను. అలాగలాగా ఒక 5-6 సార్లు చేశాను. ఈ 5-6 సార్లు చేసినవన్నీ కూడా ఇప్పుడు కుట్టేసి సేల్కి పెట్టేశాను అనుకోండి, ఎంతో కొంత స్టిచ్చింగ్ కాస్ట్. ఇప్పుడు అక్కడ నాకు ఎంత అయితే దొరికిందో మీకు అంతకి ఇస్తాను, ఏమి ఎక్కువ ఇవ్వను. కానీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే మీకు కొంచెం బెనిఫిట్ అనుకోవాలి. ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వచ్చి అనుకోండి, మీరే చేసేసుకోవచ్చు. నేను పెట్టేస్తాను ఛానల్లో, మీరే చేసేసుకోవచ్చు. ఇంకా నేను దోశలు అయితే వేసేస్తున్నానండి. దోశలకి పిండి అయితే కలిపేసాను, కొంచెం ఇడ్లీ పిండి కలిపాను క్రిస్పీగా రావడానికి. కానీ ఈసారి ఎంత సరిగ్గా రాలేదు. బయట తెచ్చుకున్న దోశల పిండి బయట తెచ్చుకుంటేనే మంచిది. అంటే పని మీద అటువైపు వెళ్ళారంట. ఇంకా మళ్ళీ ఏం చేసుకుంటావులే, మండే మార్కెట్ కదా, పని కూడా ఎక్కువ ఉంటుంది, మండే వచ్చిందంటే పని ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి తెచ్చేసారన్నమాట. ఈసారి ఏం బాగాలేదండి, అంటేస్తుంది, పేనానికి బాగా అంటుకుపోతుంది. ఎలాగో నూనె రాసి కొంచెం అటు ఇటు అంతా చేసి తిప్పలు పడ్డాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తే కింద అంటుకోకుండా వచ్చింది. యాక్చువల్గా అయితే మనం 2 రకాలుగా 3 రకాలుగా క్లీన్ చేస్తాం కదా. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసేసి తడి బట్టతో తుడుస్తారంట. ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఉంది చూసారా, ఉల్లిపాయ రాస్తారంట, ఆలు కూడా రాస్తారంట చిన్న ముక్క. సో అన్ని రకాలుగా ట్రై చేశాను, వచ్చింది లేండి మొత్తం మీద. ఇప్పుడైతే పల్లీలు, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఫ్రై చేశానండి. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇంకా టమాటాలు వేసాను అనమాట. టమాటాలు, కొత్తిమీర పుదీనాతో 3 సార్లు చట్నీ చేస్తున్నట్టున్నాను. మా వారు వెటకారంగా తెగ తెచ్చేసినట్టుంది కొత్తిమీర పుదీనా, అన్నిట్లో వేస్తుందని ఎటకారంగా మాట్లాడుతున్నారనమాట. ఏం చేస్తాం, అలాగే ఉంటుందిలేండి. మరి 20 రూపాయలు పెడితే కానీ రావట్లేదండి. 10 రూపాయలకి ఇచ్చారులే, ఈసారి 20 రూపాయలు ఏమీ అడగలేదు. కానీ ఇన్ని రోజులు 20 రూపాయలకి అడిగేవారు, 20 రూపాయలు అయితే కానీ తక్కువ ఇవ్వము అనేవారు. కానీ ఇప్పుడు అలా లేదులేండి, 10 రూపాయలకి ఇచ్చారని చెప్పేసి 10 రూపాయలు కొత్తిమీర, 10 రూపాయలు పుదీనా తీసుకొచ్చాను. ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. ఈ ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసానండి. కొంచెం తడి ఉన్నట్టుంది, మొత్తం స్టవ్ అంతా పాడైపోయింది, ఆయిల్ అంతా పడి. ఇంకా తర్వాత క్లీన్ చేసుకున్నాను. ఒక సిస్టర్ అలాగే ఇలాగా అంటే పోపు పెట్టినప్పుడు చూసినట్టున్నారు,
క్లీన్ చే మూత పెట్టేయండి అక్క, అలాగ పోపు పెట్టినప్పుడు అదంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుందని చెప్పారనమాట. నేను ఇప్పుడు అదే గుర్తొచ్చింది, యాక్చువల్గా మూత పెట్టాల్సింది. మూత పెట్టకుండా ఇలా చేసేసరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట. కొంచెం ఉప్పు వేసేసానండి, ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి మగ్గబెట్టేసాను మొత్తం. ఇంకా 2-3 సార్లు కదిపాను. తర్వాత పసుపు వేసి తర్వాత లాస్ట్లో చింతపండు వేసాను. చింతపండు వేసేసి మిక్సీ పట్టేసాను చల్లారిన తర్వాత. కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈసారి పుదీనా రైస్ చేద్దాం అనుకున్నా, నైట్ చేస్తాను పుదీనా రైస్, వీడియో షూట్ చేస్తాను. ఎలాగో ఇంట్లో పుదీనా ఉంది కదా, రైస్ వండేసి పుదీనా రైస్ అనమాట. పెద్ద బాబు ఇష్టంగా తింటాడు కానీ చిన్నోడే, ఈయనతో పెద్ద కష్టం నాకు. అన్నీ తినడు, వెనకాల ఎంటబడాలి, తినాలి తిను 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 అని. ఇంకా కర్రీ కూడా అయిపోతుందండి. కారం వేసేసి మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేయటమే. ఈ కెమెరాని పట్టుకుని అటు ఇటు తిప్పడానికే సరిపోతుంది నాకైతేనే. ఒకటే టేబుల్ స్పూన్ వేసాను, తక్కువ ఉంది కదా కర్రీ, అది కూడా తినరు సరిగ్గా. ఎంత తక్కువ క్వాంటిటీ చేసినా, ఎంత తక్కువ కారం వేసినా కూడా చాలా కష్టం. ఇంకా అయిపోయిందండి ఇంట్లో పని అయితే. ఇది అయిపోగానే ఇంకా పిల్లలకి టిఫిన్లు పెట్టేసుకుని, ఇంకా స్నానాలు అవ్వలేదు. ఇంకా ఎప్పుడో 12 గంటలకు అలా చేయిస్తాను. కొంచెం నీళ్ళు చల్లగా వస్తాయి మార్నింగ్ టైంలో, పిల్లలేమో ఏడుస్తున్నారు చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయని. సర్లే మొత్తం ఒక 11-12కి చేయించారనుకోండి, కొంచెం వేడి నీళ్ళు వస్తాయి అన్నమాట. బయట హీట్ ఎక్కువ ఉంది కదా, వేడి నీళ్ళు వస్తాయి. అప్పుడు స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు తిన్న తర్వాత ఫ్రాక్ అయితే కుట్టేశాను. అన్నీ అయిపోయినాయండి, ఇవ్వాల్సినవన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది అంతే, అది కూడా కుట్టేసి ఇచ్చేస్తే ఇంకా నాకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను కారాన్ని, అందుకనే టేస్ట్ బాగుంటుంది ఈ మధ్యన. ఇదివరకు ఏం చేస్తానంటే కారం వేయగానే వాటర్ వేసేసేదాన్ని, అసలు ఉడికేదే కాదు కారం అనేది. కానీ ఇప్పుడు బాగుందిలేండి, ఈ మధ్యన కర్రీస్ బాగానే ఉంటున్నాయి. అంతే, మూత పెట్టేయటమే. ఇంకా మా వారు కూడా నాకు కూడా దోశలు వేసేసి అంటే ఆయన కూడా దోశలు వేసేసాను. ఎక్కువ పెద్ద స్టవ్ మీద పెడితేనే దోశలు వస్తున్నాయండి, చిన్న స్టవ్ మీద పెడుతుంటే రావట్లేదు. ఇక్కడ నేను దోశలు వేసాను కదా, ఇవి బాగా వచ్చినాయి. పెద్ద స్టవ్ కదా, ఈక్వల్గా మంట వచ్చిందనమాట. చిన్న స్టవ్ మీద పెట్టినప్పుడు ఈక్వల్గా రాలేదు. అది నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను. దోశను తిప్పాల్సిన అవసరం కూడా లేదండి, పలచగా వేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఒకవైపు కాలిందనుకోండి. కానీ అట్ల కాడతోటి స్ప్రెడ్ చేయాలి. అలా ముద్దలా ఉండిపోయింది కదా పిండి అనేది, అలా ముద్దలా లేకుండా స్ప్రెడ్ చేసామనుకోండి, ఒక సైడు కాలినా కూడా పర్లేదు. ఈరోజు ఒక మంచి శారీ వచ్చిందండి, కట్ వర్క్ శారీ. వీళ్ళకి ఫ్రైడే సాటర్డే ఏదో పండగ ఉందంట, మన సిస్టర్స్కి, క్రిస్టియన్ సిస్టర్స్కి పండగ ఉందంట. అందుకు అవే వస్తున్నాయి అన్నమాట బ్లౌజులు అనేవి. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా 2-3 వస్తున్నారు కానీ తీసుకోలేదు. ఆల్రెడీ పాత కస్టమర్స్ని చక్క పెట్టేసరికి సరిపోతుంది సిస్టర్, నేను మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి, లేదు టైం అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. వచ్చిన వాళ్ళే వస్తారండి, అందుకనే నాకు కొంచెం ఇబ్బంది అనమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా టిఫిన్ వేసేసి ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేయాలి, అప్పుడు మనకి పిండి పిండిగా ఉండదు. అలా స్ప్రెడ్ చేసేస్తే ఇవి బాగా వచ్చింది దోశలు. మొత్తానికి ఒక 4 దోశలు వేసేసాను. నేనైతే ఒకటే దోశ తిన్నాను. సమ్మర్లో దోశలు తినాలంటే నాకైతే అస్సలు నచ్చదు, అస్తమాను దాహం దాహం వేస్తుంది. అందుకని తక్కువ తింటాను అనమాట దోశలు. ఇడ్లీలు అయితే తినొచ్చు కానీ దోశలే కష్టం. ఇంక ఇవి దోశలు కూడా అయిపోయిన తర్వాత నేను మిషన్ ఎక్కేసాను. ఇంకా తర్వాత స్నానం చేయొచ్చని. పూజ ఎప్పుడు చేస్తావు అక్క అని అడుగుతున్నారండి. రోజు కుదరకపోయినా శుక్రవారం సోమవారం అయితే చేస్తాను. మార్నింగ్ టైం కుదరకపోయినా, పిల్లలుంటే మార్నింగ్ టైం కుదరదండి, వీళ్ళతోనే సరిపోతుంది. ఇంకా నైటే స్నానం చేసి మళ్ళీ దీపం వెలిగిస్తానమాట. నాకు సాయంత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు, అన్నీ తినేసిన తర్వాత పూజ చేయటం అంత ఇంట్రెస్ట్గా ఉంది. కానీ తప్పదు కదా, కనీసం ఒక రోజైనా దీపం వెలిగించాలి ఏదో ఒక టైంలో అని అనుకుంటానన్నమాట. ఇది కూడా అయిపోయింది. కొంచెం బాగా కాలిన తర్వాత తీసేసాను.
అటువైపు మంట తగలదు కాబట్టి తొందరగా రాదనమాట. సో అయిపోయిందండి ఇంట్లో పని, వంటలు అన్నీ అయిపోయినాయి. స్నానాలు ఒకటే పెండింగ్ ఉన్నాయి. ఇల్లంతా తుడిచేసాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ అయిపోయింది చూడండి. ఇంకోండి అయిపోయింది ఫ్రాకు. జస్ట్ ఫ్రిల్స్ పెట్టి కుట్టడమే అంతే. కుట్టడం అంటే అంత ఈజీ ఏం కాదులేని, టైం పడుతుంది. వెనకాల హ్యాంగింగ్స్ అయితే భలే నచ్చినాయి నాకు. ఇదిగోండి ఇప్పుడు బొమ్మకు వేసి చూపిస్తాను. అయితే బొమ్మకు వేసాను, వేస్తే సరిపోలేదనమాట, టైట్ అయిపోయింది. మళ్ళీ అమ్మాయి కాల్ చేసి ఇలాగ వీడియో షూట్ చేసుకోవాలి సిస్టర్, ఒకసారి వేసుకోనా అంటే వేసుకోండి అక్క అని చెప్పారనమాట. ఇంకా ఆ వీడియో షూట్ చేసేసి నేను 1 మినిట్టే, ఎక్కువసేపు కూడా వేసుకోనండి. కానీ నేను సేల్కి పెట్టేవి మాత్రం వేసుకోను, ఓన్లీ కస్టమర్లు అడిగి మాత్రం వేసుకుంటాను. అస్సలు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదు. 1 మినిట్ వీడియోకి 1 మినిట్ తీస్తాను అనమాట. లేదంటే ఒక 5 నిమిషాలంటే ఒక 4 నిమిషాలు అలాగే అంతే. దానికోసం ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయో నాకైతే. ఒకరోజు చాలా హట్ అయ్యేలాగా కామెంట్ చేశారు, కానీ అవన్నీ కూడా నేను స్ట్రాంగ్గా నిలబడడానికి హెల్ప్ అయినాయి నాకైతే. అసలు ఇలాంటి వాళ్ళు మనుషులు ఉంటారా అని నాకు ఆ రోజే అర్థమైంది. అసలు మనసులో ఒకటి, నా మీద చాలామంది కుట్ర పన్నే వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఆ రోజు అర్థమైంది. తోటి యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారండి మెయిన్ వచ్చేసి. ఇదిగో ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది అంతే, వెళ్ళట్లేదు. కిందకి లాగుతుంటే పీలుకుపోతుంది అనమాట, టైట్ అయిపోయి. అమ్మో ఇదైతే ఇలా పీలుకుపోతే కష్టము, చిరిగిపోతుంది కదా. ఇదిగో దిగట్లేదు అసలు. ఆ డాట్ల దగ్గర, సైడ్ జాయిన్ దగ్గర చిరిగిపోతుంది అనమాట. అమ్మ మొత్తం చిరిగిపోతుందని చెప్పేసి తీసేసాను. చిన్న సైజ్ అయితే సరిపోవట్లేదండి దీనికి. నా ఇంట్లో బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మకి వేయాలి, కానీ అదేమో పైన ఎక్కడో పెట్టేశాను. అసలు చాలా రకాలుగా ట్రై చేశాను. కింద నుంచి వేయాల్సిందేమో కదా, కింద నుంచి వేసినా కూడా భుజాల దగ్గరికి ఆగిపోతుంది, భుజాల దగ్గరికి. ఇంక ఇలా పెట్టి చూపిద్దాం అనుకుంటే లుక్ రావట్లేదు. సర్లే ఇంకా మా కస్టమర్ని బ్రతిమలాడదామని చెప్పేసి ఇంకా కస్టమర్కి చెప్పి వేసుకుని వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ కటింగ్, స్టిచ్చింగ్ వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసేసి మన వాళ్ళకి పెట్టాలన్నమాట. ఆలోచిస్తున్నా ఏం చేయాలని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.